వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐకాన్ ఇండియా. జనవరి నుంచి జూన్ 2024కి సంబంధించి మార్కెట్లోకి ఒక పుస్తకంని తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా లేదా మేము క్రింద ఇస్తున్న నెంబర్ ద్వారా అమెజాన్ ద్వారా బుక్ చేసుకొని పొందవచ్చు. మీరు ఏ ఏరియాలో ఉన్న బుక్ అనేది మీ వద్దకు వస్తుంది. సో ఈ పుస్తకం అన్ని పోటీ పరీక్షలకి యూజ్ అయ్యేలాగా క్వశ్చన్స్ని డిజైన్ చేయడం జరిగింది. నేను క్వశ్చన్స్ కూడా ఇప్పుడు మీకు చూపెట్టబోతా ఉన్నాను. సో ఈ పుస్తకంలో మనం 2024 జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి అన్ని అప్డేట్స్ని ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్స్ కూడా మీకు స్టాండర్డ్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్, క్వశ్చన్ ఆప్షన్స్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఈ బుక్ అనేది ఉంటుంది. ఈ బుక్ మొత్తం 342 పేజీలతో 2178 క్వశ్చన్స్తో కవర్ చేయడం జరిగింది. జనవరి 1 నుంచి జూన్ 30 వరకు ఉన్నటువంటి డేట్స్ మొత్తం కూడా ఏం అప్డేట్స్ జరిగాయో అవి ఈ పుస్తకం ద్వారా కవర్ చేశాం. సో ఇందులో ప్రాంతీయ అంశాలు, అలాగే జాతీయ అంతర్జాతీయ అంశాలతో పాటు ఆర్థిక, అలాగే రాజకీయ, క్రీడలు, రక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా ప్రతి టాపిక్ని ఏదైతే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా అప్డేట్స్ని మనం చూసామో అవి క్వశ్చన్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో మీకు అందిస్తూ ఉన్నాం. సో ఇది 6 months కోసం మనం డిజైన్ చేసిన బుక్ అయినప్పటికీ కూడా మీకు ప్రీవియస్గా జరిగినటువంటి చాలా అంశాలు ఈ బుక్ ద్వారా తెలుస్తాయి. ఈ బుక్లో జీకే పాయింట్స్ని కూడా కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయేటువంటి ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి కానీ, తెలుగులో జరిగేటువంటి ఎస్ఎస్సి రిలేటెడ్ ఎగ్జామ్స్కి కానీ, అలాగే గ్రూప్స్ రిలేటెడ్గా జరిగేటువంటి ఎగ్జామ్స్ ఏపీ తెలంగాణకి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి, ఇలా ప్రతి ఎగ్జామ్కి యూజ్ అయ్యేలాగా ఈ బుక్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో మీరు క్రింద ఇస్తున్న నెంబర్ ద్వారా కానీ, ఐకాన్ ఇండియా యాప్ ద్వారా కానీ, అమెజాన్ ద్వారా కానీ ఈ బుక్ని రిజిస్టర్ చేసుకొని మీరు పొందవచ్చు. సో ఈ బుక్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది మార్చ్ నెల నుంచి ఇప్పుడు నేను మీకు చూపెట్టబోతా ఉన్నాను. ఒకసారి మనం మార్చ్కి సంబంధించి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని గురించి ఇందులో డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ చూడండి, ఈ క్రింది ప్రకటనలో ఏవి సరిగా ఉన్నాయో గుర్తించండి అని అంటున్నాం. MH-60Rకి సంబంధించిన హెలికాప్టర్స్ INAS 334 స్క్వాడ్రన్గా భారతీయ నౌకాదళంలో చేరనుంది అని అన్నా. ఇది మార్చ్కి సంబంధించినటువంటి అప్డేట్గా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. బుక్లో ఈ క్వశ్చన్ ఉంటుంది. ఇక ఈ హెలికాప్టర్ 2020లో అమెరికా ప్రభుత్వంతో సంతకం చేసిన 24 విమానాల కాంట్రాక్ట్లో భాగంగా ఉన్నది అని అంటున్నాం. మీకు మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ ఇలానే కనిపిస్తూ ఉన్నాయి, ఇలానే అడుగుతూ ఉన్నారు. ఎగ్జామ్ ప్యాటర్న్స్ మారినాయి. సో ఇలా చాలా క్వశ్చన్స్ ఈ బుక్లో మీకు అందుబాటులో ఉంటాయి. ఒకసారి థర్డ్ స్టేట్మెంట్ చూడండి. MH-60R హెలికాప్టర్ సముద్ర భద్రతా అవసరాలకి అనుకూలంగా ఉంది అని అంటున్నాం. క్వశ్చన్లో ఏం అడిగాము, సరిగా ఏ ఉన్నాయో గుర్తించండి అని అన్నాం. సో ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కేవలం 1 మరియు 2, కేవలం 2 మరియు 3, కేవలం 1 మరియు 3 అన్ని ప్రకటనలు సరిగా ఉన్నాయి అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చాం. మీరు ఆన్సర్ ఏమనుకుంటున్నారు? ఒకసారి దీన్ని మనం డిస్కస్ చేద్దాం. సో క్రింది ప్రకటనలో ఏవి సరిగా ఉన్నాయి అని అంటే MH-60Rకి సంబంధించినటువంటి హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని భారత నౌకాదళంలో చేరనుంది అని ఇచ్చినాం. చేరిన మాట వాస్తవం, చేరనుంది అనేది కూడా వాస్తవం. కాబట్టి ఈ స్టేట్మెంట్ రైట్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈ హెలికాప్టర్ల కొనుగోలుకి సంబంధించి 2020లో భారత్ దీనికి సంతకం చేసి 24 విమానాల కాంట్రాక్ట్స్ ఏదైతే ఉందో అందులో భాగంగా ఈ MH-60R అనేటువంటి హెలికాప్టర్స్ని భారత్ పొందడం జరుగుతూ ఉంది. ఈ స్టేట్మెంట్ కూడా రైటే. ఇక నెక్స్ట్ MH-60 హెలికాప్టర్ ఏదైతే ఉందో MH-60R హెలికాప్టర్ సముద్ర భద్రతా అవసరాలను ఇది తీర్చేందుకోసం అనుకూలంగా ఉన్నది అని అంటున్నాం. సముద్ర గస్తీకి సంబంధించినటువంటి అంశాలలో, సముద్ర భద్రతను పెంపొందించేటువంటి అంశాలలో ఈ హెలికాప్టర్స్ భారత్కి ఉపయోగపడుతూ ఉన్నాయి రక్షణ రంగంలో, నేవీకి రిలేటెడ్గా. సో ఇలా అన్ని స్టేట్మెంట్స్ సరైనవే కాబట్టి మనకి అన్ని ప్రకటనలు సరిగా ఉన్నాయి అనేది రైట్ ఆన్సర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ అనేది మీరు తీసుకుంటే ఈ క్వశ్చన్ని చూస్తారు, దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ని చూస్తారు. సో ఇలా మనం క్వశ్చన్స్ని విత్ ఎక్స్ప్లెనేషన్తో మార్కెట్లో ఫస్ట్ టైం మీకు డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది.
మీరు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ ఇయర్ 2024 జనవరి నుంచి జూన్ వరకే కాదు, ప్రీవియస్గా జరిగిన చాలా అంశాలను అప్డేట్ చేసుకోగలుగుతారు. ఎలా అనంటే మనం MH-60Rకి సంబంధించిన హెలికాప్టర్ గురించి మాట్లాడాం. ఇందులో సెకండ్ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. హెలికాప్టర్ 2020లో అమెరికా ప్రభుత్వంతో సంతకం చేసిన 24 విమానాలకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లో భాగము అని అంటున్నాం. అంటే ఇక్కడ మనకి 2020కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది తెలుస్తూ ఉంది కదా. సో ఇలా స్టాండర్డ్గా క్వశ్చన్స్ని డిజైన్ చేసి మీకు అందించడం జరుగుతూ ఉంది. ఒకసారి రెండో క్వశ్చన్ చూడండి. ఈ క్రింది ప్రకటనలో ఏవి సరిగా ఉన్నాయో గుర్తించండి అని అంటున్నాం. అతిథి పథకం కింద స్టార్టప్స్కి సంబంధించి రూపాయలు 25 కోట్ల వరకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందుబాటులో ఉంటుంది అని అంటున్నాం. ఇక నెక్స్ట్ DISC 11 రక్షణ రంగంలో కీలక సవాళ్లను పరిష్కరించడానికి 22 సమసాపర్యమైన ప్రకటనలు ప్రవేశపెట్టింది అని అంటున్నాం. ఇక నెక్స్ట్ 3 చూడండి. ఐడెక్స్ ప్రైమ్ కింద సాయాన్ని 1.5 crores నుంచి 10 crores పెంచడం జరిగింది అని అంటున్నాం. ఒక్కోసారి ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే కేవలం 1 మరియు 2, కేవలం 2 మరియు 3, కేవలం 1 మరియు 3 అన్ని ప్రకటనలు సరిగా ఉన్నాయి అని చెప్పేసి సేమ్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ రిలేటెడ్గా ఇక్కడ మనం ఈ ఆప్షన్స్ని క్రియేట్ చేయడం జరిగింది. సరైనటువంటి ఆన్సర్ ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి మీ ఆన్సర్ని మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే ఈ అతిథి పథకం ఏదైతే ఉందో ఈ పథకానికి సంబంధించి 25 కోట్ల వరకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది మార్చిలో. సో కాబట్టి ఈ పథకానికి సంబంధించి పథకం రిలేటెడ్గా మనం కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రైట్ అండి. ఇక నెక్స్ట్ DISCకి సంబంధించి 11 రక్షణ రంగాల్లో కీలక సవాళ్ళను పరిష్కరించడానికి 22 సమస్యపరమైనటువంటి ప్రకటనలను ప్రవేశపెట్టింది అని అంటున్నాం. సో ఇలా ఈ రక్షణ రంగంలో ఉన్నటువంటి సవాళ్ళని ఎదుర్కొనేందుకే ఇది తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా సరైనదే అని అంటున్నాం. ఇక నెక్స్ట్ ఐడెక్స్ ప్రైమ్కి సంబంధించి సహాయాన్ని 1.5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచడం జరిగింది అని అంటున్నాం. రక్షణ రంగంలో కీలకమైనటువంటి సమస్య రూపకంగా ఉన్నటువంటి అంశాలను పరిష్కరించేందుకు బడ్జెట్ పరమైనటువంటి అంశాలను క్లియర్ చేసేందుకు ఐడెక్స్ ప్రైమ్ కింద ఈ 1.5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచినటువంటి మాట వాస్తవంగా ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇక్కడ అన్ని స్టేట్మెంట్స్ సరైనవే అని అంటున్నాం కాబట్టి దీనికి కూడా మనం ఆన్సర్ డి అని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశాన్ని మనం ఈ క్వశ్చన్ని పథకానికి సంబంధించి రక్షణ రంగంలో వచ్చినటువంటి అప్డేట్కి సంబంధించినటువంటి దానిగా ఇక్కడ మనం అప్డేట్ అవుతా ఉన్నాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రక్షణ పర్యావరణంలో ఆవిష్కరించడానికి రాజ్నాథ్ సింగ్ మరియు అతిథి పథకం ఎందుకు ప్రారంభించారు? రక్షణ పర్యావరణంలో ఆవిష్కరించడానికి రాజ్నాథ్ సింగ్ మరియు అతిథి పథకం ఎందుకు ప్రారంభించారు అని అంటున్నారు. సో ఇప్పుడు అతిథి అనేటువంటి పథకం ప్రారంభించారు అని ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసినాం. సో దీనికి కొంత మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ప్రీవియస్గా క్వశ్చన్ డిస్కస్ చేసినాం కాబట్టి ఆ పథకానికి సంబంధించి డిస్కస్ చేసాం కాబట్టి ఇంపార్టెంట్గా ఉన్నటువంటి అంశాలను మనం 1 లేదా 2 క్వశ్చన్లను డిజైన్ చేయడం జరిగింది. సో అలా ఇక్కడ చూడండి, సాయుధ రక్షణ సాంకేతికతల అభివృద్ధి కోసం అని అంటున్నాం. రెండోది రక్షణ మంత్రి క్లిష్టతనం మరియు వ్యూహాత్మకతను తగ్గించడానికి అని అంటున్నాం. ఇక నెక్స్ట్ నూతన అంతర్జాల సురక్షతకు అని అంటున్నాం. సాయుధ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కోసము అని చెప్పేసి ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఆప్షన్స్కి సంబంధించి సాంకేతికతల అభివృద్ధి అనేది మనకు ఐడెక్స్ అతిథి పథకంలో ప్రత్యేకంగా మనం మాట్లాడడం జరుగుతలేదు. ఇక రక్షణ మంత్రి క్లిష్టతనంగా మరియు వ్యూహాత్మకతను తగ్గించేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, క్లిష్టతరమైనటువంటి అంశాలలో బేసిక్గా ఎక్కువగా వ్యూహాత్మకంగా ఉంటా ఉన్నారు. ఇలాంటి వ్యూహాత్మకతను తగ్గించేందుకోసం అతిథి పథకం అనేది తీసుకురావడం జరిగింది. సో ఇలా ఈ ఆప్షన్ బి ఏదైతే ఉందో దీన్ని సరైనదిగా గుర్తించాల్సి ఉంటుంది. నూతన అంతర్జాల సురక్షతకు అనేటువంటిది
ఆప్షన్. అలాగే సాయుధ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కోసం అనేది కూడా రాంగ్ ఆప్షన్. సో మనకి రైట్ ఆప్షన్ వచ్చి రక్షణ మంత్రిత్వ శాఖకి సంబంధించి క్లిష్టతరంగా వ్యూహాత్మకంగా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ క్లిష్టతరమైనటువంటి అంశాలను సులభతరం చేస్తూ వ్యూహాత్మకమైనటువంటి అంశాలలో తగ్గుదలను తీసుకొచ్చేందుకు అదితి అనేటువంటి పథకాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగింది. సో ఇలా ఈ క్వశ్చన్కి సంబంధించి బి అనేది రైట్ ఆన్సర్గా గుర్తించాలి. ఇక నెక్స్ట్, హర్యానాలో స్టెయిన్లెస్ స్టీల్ సెక్టార్లో జ్యోతిరాదిత్య సింధియా ఎంపిక చేసిన భారతదేశంలోని మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనేది ఏమిటి అని అంటున్నాం. కార్బన్ ఎమిషన్లను తగ్గించడానికి సంబంధించి, కార్బన్ డయాక్సైడ్ ఉత్పన్నించడానికి సంబంధించి, ఇతర ఉత్పత్తుల ఉత్పన్నించడానికి, గ్రీన్ హైడ్రోజన్ మరియు దాని ఉత్పత్తులను ప్రోత్సహించడానికి అని చెప్పేసి ఇక్కడ మనం ఆప్షన్స్ తీసుకోవడం జరిగింది. మరి తీసుకున్నటువంటి ఆప్షన్స్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి అనేది ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. సో హర్యానాలో స్టెయిన్లెస్ స్టీల్ సెక్టార్లో జ్యోతిరాదిత్య సింధియా ఎంపిక చేసిన భారతదేశంలోని మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనేది దేనికోసం వచ్చింది అని అంటే కార్బన్ ఎమిషన్లను తగ్గించడానికి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. లేదంటే క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు, కార్బన్ ఎమిషన్లను తగ్గించడానికి వచ్చినటువంటి స్టెయిన్లెస్ స్టీల్ ఏది అని అడుగుతారు. హర్యానాలో ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్ దీన్ని మార్చిలో జ్యోతిరాదిత్య సింధియా గారు ప్రారంభించడం జరిగింది, స్టీల్ మినిస్టర్గా ఉన్నటువంటి అతను. సో ఇది భారతదేశంలో మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అని కూడా గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మనం ఆన్సర్ని చేయడానికి అవకాశం ఉంది, క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. బట్ క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మీరు ఈ క్వశ్చన్ని ప్రాపర్గా అర్థం చేసుకొని దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి వివరణని చదువుకోగలిగితే మీరు సులువుగా ఇక్కడ ఆన్సర్ని గుర్తించడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది ప్రకటనలో ఏవి సరిగా ఉన్నాయో గుర్తించండి అని అంటున్నాం. జిఎస్ఐ యొక్క 174వ స్థాపన దినోత్సవం సమయంలో రాళ్ళు, ఖనిజాలు మరియు శిలాజాల ప్రదర్శన ప్రారంభించబడింది అని అంటున్నాం. ఇక ఈవెంట్ సందర్భంగా ఇండియన్ జర్నల్ ఆఫ్ జియో సైన్స్ వాల్యూమ్ 77 ఇష్యూ 4లో విడుదలైంది అని అంటున్నాం. జిఎస్ఐ డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జోయ్దీప్ గుహా ఈవెంట్ను ప్రారంభించడానికి సాంప్రదాయ దీపం వెలిగించారు అని అంటున్నాం. సో మనకి ఈ మార్చి నెలలోనే వచ్చినటువంటిది ఈ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి 174వ స్థాపన దినోత్సవం. దీని రిలేటెడ్గా ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. కేవలం 1 మరియు 2, కేవలం 2 మరియు 3, కేవలం 1 మరియు 3 అన్ని ప్రకటనలు సరిగా ఉన్నాయి అని అంటున్నాం. రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు? ఏమన్నా అనుకుంటే ఒకసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఒకసారి ఈ క్వశ్చన్ని డిస్కస్ చేస్తే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి 174వ స్థాపన దినోత్సవంలో రాళ్ళు, ఖనిజాలు, శిలాజాలకి సంబంధించినటువంటి ప్రదర్శన ఉంచబడినటువంటి మాట వాస్తవంగా ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇక ఈవెంట్ సందర్భంగా ఇండియన్ జర్నల్ ఆఫ్ జియో సైన్స్కి సంబంధించి ఈ వాల్యూమ్ 77 ఇష్యూ 4 అనేది విడుదలైనటువంటి మాట కూడా ఇక్కడ వాస్తవంగా ఈ సబ్జెక్ట్ని మనం అప్డేట్ అయితే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఒకసారి చూస్తే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి డైరెక్టర్ జనరల్ డాక్టర్ జోయ్దీప్ గుహా ఈవెంట్ ప్రారంభించడానికి సాంప్రదాయ దీపం వెలిగించారు అని అన్నాం. జోయ్దీప్ గుహా గారు కాదండి, దీనికి సంబంధించి జనార్దన్ ప్రసాద్ గారు అని గుర్తుంచుకోవాలి. ఎవరు అని అంటున్నాం? జనార్దన్ ప్రసాద్ గారు దీనికి సంబంధించినటువంటి వారు. ఈ జనార్దన్ ప్రసాద్ గారికి సంబంధించినటువంటి ఇగో ఈ పేరుని చెప్పగలిగితే మనకి ఇది రైట్ ఆన్సర్గా గుర్తించడం జరుగుతుంది. సో కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ రాంగ్, 1, 2 మాత్రమే రైట్ అయ్యాయి. కాబట్టి 1, 2కి సంబంధించి ఇక్కడ దీన్ని మనం రైట్ ఆన్సర్గా చెప్పాల్సి ఉంటుంది. 1, 2 అనేది రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి సంబంధించి. సో ఇలా క్వశ్చన్స్ని మనం స్టాండర్డ్గా ప్రిపేర్ చేసి ఈ బుక్ ద్వారా మీకు అందించడం జరుగుతోంది. ఇలా అన్ని మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మీరు అప్డేట్ అవ్వచ్చు. సో కరెంట్ అఫైర్స్ క్లాసుల ద్వారా కానీ మీరు చాలా అంశాలు ఫాలో అప్ చేయనటువంటివి కూడా ఈ బుక్ ద్వారా మీకు అందించడం జరుగుతోంది. ఈ బుక్లో మీకు కరెంట్ అఫైర్స్ని సమగ్రంగా విపులంగా ఇక్కడ అందిస్తూ ఉన్నాం. ప్రశ్నలు, జవాబులు, వాటికి సంబంధించిన వివరణతో ఈ బుక్ని మీరు అప్డేట్ చేసుకోవచ్చు, అప్డేట్ అవ్వచ్చు. బుక్ ద్వారా మీ ఎగ్జామ్స్కి మంచి స్కోర్ని చేయడానికి అవకాశం ఉంటుంది.
ఓకే, బుక్ అనేది మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు ఫోన్ నెంబర్ ద్వారా కానీ బై చేయవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా యాప్ ద్వారా కానీ అమెజాన్ ద్వారా కానీ, ఒకవేళ అమెజాన్ ద్వారా అయిపోతే అమెజాన్ ద్వారా చేయొచ్చు, దెన్ లేదు అని అంటే యాప్ ద్వారా చేయొచ్చు. ఎలా చేసుకుంటారు అనేది మీ ఇష్టం. సో బుక్ అయితే మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. బుక్ కాస్ట్ వచ్చి 400 రూపాయలు ఉంది, కానీ దీన్ని ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ పర్చేజ్ చేస్తూ ఉన్నారో వారికి 300 రూపీస్ ఇస్తూ ఉన్నాం. రిజిస్టర్ పోస్ట్ అయితే 30 రూపీస్ అడిషనల్ ఛార్జెస్. సో ఇలా ఈ బుక్ని మీరు పొందడానికి అవకాశం ఉంది. సో తప్పకుండా మిస్ కారు అని అనుకుంటున్నాం. మంచి సబ్జెక్టు, మంచి క్వశ్చన్స్, 6 మంత్స్కి సంబంధించిన డేటా మీకు వస్తుంది కాబట్టి మీరు త్వరగా కొంటారని ఆశిస్తూ ఉన్నాం. సో బుక్ చాలామంది తీసుకోవడం జరిగింది. తీసుకున్న వాళ్ళు నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.